హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగులోని గద్య విభాగంలో 8వ పాఠ్యభాగమైన తెలుగులో అధిక్షేప కవిత్వం అంటే మన తెలుగు భాషలో సెటైర్గా వ్యంగ్యంగా చెప్పిన కవిత్వం ఒక కొత్త ట్రెండ్ను సృష్టించింది. ఈ తెలుగులో అధిక్షేప కవిత్వం అనే ఈ పాఠ్యభాగాన్ని రచించిన వారు ఆచార్య పేర్వారం జగన్నాథం. ఈ పేర్వారం జగన్నాథం గారి గురించి కవి పరిచయం చూసినట్టయితే మీరు ఈ కవి పరిచయం అనేది ఎగ్జామ్లో షార్ట్ ఆన్సర్స్లో వస్తుంది. అదేవిధంగా సంక్షిప్త సమాధాన ప్రశ్నల్లో కూడా వీటికి సంబంధించిన సమాచారం అడుగుతారు. దీంట్లో మీరు కవి పరిచయానికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే కవి పూర్తి పేరు, ఎప్పుడు జన్మించారు, తర్వాత వారి తల్లిదండ్రుల పేరు, వారు పుట్టిన ప్రాంతం, అదేవిధంగా కవి యొక్క విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితం, వారి రచనలు, ఆ రచనలలో ఏమైనా ప్రత్యేకత ఉందేమో వాటికి సంబంధించింది రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా కవి ఎప్పుడు మరణించారో కూడా వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాసినట్లయితే మీకు మంచి మార్కులు పడతాయి. ఇక పేర్వారం జగన్నాథం గారి గురించి చూసినట్టయితే ఆచార్య పేర్వారం జగన్నాథం 1934వ సంవత్సరంలో జన్మించారు, 2008లో మరణించారు. ఆధునిక తెలుగు సాహిత్య రంగంలో ప్రముఖ కవిగా, విమర్శకునిగా, విద్యావేత్తగా సామాన్య కుటుంబం నుంచి వచ్చి పట్టుదలతో చదివి తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఇతను కవిగా, విమర్శకుడుగా, కవిత్వాలు, సాహిత్యాన్ని రాశారు. తర్వాత ఇతరులు రాసిన కవిత్వం కానీ, సాహిత్యం కానీ, ఆ సాహిత్యం పైన విమర్శనాత్మకమైన వ్యాసాలను రాయడం, ఒక గొప్ప విద్యావేత్తగా ఎదిగారు. ఇతను ఇంతగా ఎదిగినప్పుడు ఇతని కుటుంబము ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. పట్టుదలతో చదివి తెలుగు విశ్వవిద్యాలయానికి, హైదరాబాదులో మనకి నాంపల్లిలో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతము తెలుగు విశ్వవిద్యాలయం పేరు సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, దానికి గతంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా ఉన్నది పేరు. తర్వాత అధిక్షేపాత్మక వ్యంగ్య కవిత్వానికి విమర్శ రూపంలో విశిష్టమైన గుర్తింపు తెచ్చిన రచయిత. ఈ తెలంగాణ ప్రాంత జీవనాన్ని, సామాజిక రాజకీయ సమస్యలను తన రచనల ద్వారా ప్రభావవంతంగా ప్రతిబింబించిన సాహిత్యకారుడు. ఇతను పుట్టిన జిల్లా వరంగల్ జిల్లా, పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుతము జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురంలో 1934 సెప్టెంబర్ 23వ తేదీన పేర్వారం జగన్నాథం జన్మించాడు. సంతాజీ సమ్మయ్య అనే దంపతులు, వీరి తల్లిదండ్రుల పేరు సంతాజీ సమ్మయ్య, ఈ దంపతులకు జన్మించాడు. జనగామలోని ఆంధ్ర భాషాభివృద్ధి పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. ఇతను ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ జనగామలో ఉన్న ఆంధ్ర భాషాభివృద్ధి అనే పాఠశాలలో ప్రాథమిక విద్య. తర్వాత హనుమకొండ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణులయ్యారు, గవర్నమెంట్ హై స్కూల్లో చదివారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో BA డిగ్రీ, MA తెలుగు చదివారు. ఆర్య జానపద సాహిత్యం, తెలుగు ప్రభావం అనే అంశంపైన PhD పూర్తి చేశారు. PhD అనేది PG తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత విశ్వవిద్యాలయంలో ఒక టాపిక్ని ఎంచుకొని దానిపైన విస్తృతమైన అధ్యయనం చేసి పరిశోధన చేసిన తర్వాత ఒక సిద్ధాంత గ్రంథాన్ని రాసి దాన్ని విశ్వవిద్యాలయానికి సబ్మిట్ చేసినట్టయితే PhD అనే డిగ్రీ అనేది లభిస్తుంది. జానపద సాహిత్య పరిశోధనలో ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఆర్య జానపద సాహిత్యం, తెలుగు ప్రభావం అనే అంశంపైన PhD పూర్తి చేయడం ద్వారా జానపద సాహిత్య పరిశోధనలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. చదువుకునే రోజుల్లో శోభ పత్రికకు సంపాదకుడుగా ఉన్నాడు. శోభ అనేది దేవులపల్లి రామానుజరావు వారు ఏర్పాటు చేసిన ఈ పత్రిక. తెలుగు భాషా సమితి అధ్యక్షుడిగా చురుకైన పాత్రను పోషించాడు. వరంగల్లో ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1961 సంవత్సరంలో ఆంధ్రోపన్యాసకుడిగా
ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు, అంటే తెలుగు లెక్చరర్గా. వరంగల్లో సికేఎం కళాశాలలో ప్రిన్సిపాల్గా, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడిగా, కాకతీయ అధ్యయన కేంద్రం డైరెక్టర్గా పనిచేశారు. ఇతను చేసిన జాబులు ఇవి. ఈయన రచనలు ఇక్కడ చూసినట్టయితే సాగర సంగీతం, వృషభ పురాణం, గరుడ పురాణం, కవితా సంపుటాలు. ఇవి ఇతను రాసిన కవితా సంపుటాలు. మనకు 1 మార్కులు అడిగినట్టయితే ఏం రాయాల్సి ఉంటుంది? సాగర సంగీతం, వృషభ పురాణం, గరుడ పురాణం. ఇవి కవితా సంపుటాలు. చేతనావర్తన కవులైన కోవెల సంపత్కుమారాచార్య, కోవెల సుప్రసన్నాచార్య, వేమిరెడ్డి నరసింహారెడ్డితో కలిసి వెలువరించిన చేతనావర్తం అనేది కవితా సంపుటి. దీన్ని వెలువరించారు. చేతనావర్తన కవులు ఎవరు అని అడిగినట్టయితే మీరు వీళ్ళు 4 పేర్లు రాయాల్సి ఉంటుంది. ఆచార్య పేర్వారం జగన్నాథం, కోవెల సంపత్కుమారాచార్య, కోవెల సుప్రసన్నాచార్య, వేమిగంటి నరసింహారెడ్డి. వీళ్ళు నలుగురిని కలిపి చేతనావర్తన కవులని అంటారు. వీరి నుంచి వెలువరిన కవితా సంపుటి పేరు ఏం పేరు అంటే చేతనావర్తం. సాహిత్యావలోకనం, సాహితీ వసంతం, పేర్వారం పీఠికలు, యయాతి చరిత్ర వంటి సాహిత్య విమర్శ గ్రంథాలను వీరు ప్రచురించారు. వీరి సాహిత్య విమర్శ గ్రంథాల పేర్లు ఏమిటంటే సాహిత్యావలోకనం, సాహితీ వసంతం, పేర్వారం పీఠికలు, యయాతి చరిత్ర వంటి సాహిత్య విమర్శ గ్రంథాలను ప్రచురించారు. అనేక పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. ఎవరైనా రచించిన పుస్తకాలకు ఎడిటర్గా ఉంటే వారిని సంపాదకులు అంటాము. ఆర్య జానపద గేయాలు, ఆర్య జానపద గాథలు వంటివి జానపద సాహిత్య సేకరణ చేశాడు. పేర్వారం జగన్నాథం 2008 సెప్టెంబర్ 29వ తేదీన వరంగల్లో తుది శ్వాసను విడిచారు. ఇప్పుడు మనకి ప్రస్తుత పాఠ్యభాగమైన ఈ పాఠం సాహితీ సౌరభం అనే ఒక వ్యాస సంపుటి ఉంది. ఆ వ్యాస సంపుటి నుంచి సేకరించబడిందే మన ప్రస్తుత పాఠ్యభాగమైన తెలుగులో అధిక్షేప కవిత్వం. ఇది వ్యాస ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా మనకు అధిక్షేప కవిత్వం అంటే ఏంటిది, అది తెలుగు సాహిత్యం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపించింది అనేది ఈ పాఠ్యభాగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ పాఠ్యభాగం తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట కవిత్వ ప్రక్రియ అయిన అధిక్షేప కవిత్వం స్వరూపము, లక్షణాలు, సామాజిక ప్రాధాన్యం గురించి వివరిస్తుంది. అదేవిధంగా అధిక్షేప కవిత్వం అంటే వ్యంగ్యం, సెటైర్, ఇంగ్లీష్లో దీన్ని సెటైర్ అంటాము, వెక్కిరింత, సున్నితమైన హాస్యం, అంతర్లీన విమర్శల సమ్మేళనాన్నే మనం అధిక్షేప కవిత్వం అంటాము. అంటే దీంట్లో వ్యంగ్యం ఉంటుంది, వెక్కిరింత ఉంటుంది, సున్నితమైన హాస్యం, అంతర్లీన విమర్శల సమ్మేళనం. అంతర్లీనంగా ఇండైరెక్ట్గా ఏముంటుంది, క్రిటిసైజ్ చేయటం అనేది ఉంటుంది. ఇది పాఠకునిపైన నవ్వు పుట్టించిన, లోపల గుండెను తాకి ఆత్మవిమర్శకు దారితీసే శక్తిని కలిగి ఉంటుంది. అంటే ఎవరైనా ఒక కవిత్వాన్ని కానీ ఏదైనా రచన చేసినప్పుడు దానికి ఖచ్చితంగా విమర్శ అనేది ఉన్నప్పుడు, దానిపైన సెటైర్స్ ఎవరైనా వేసినప్పుడు, ఎవరైనా దాన్ని క్రిటిసైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రచయిత దాన్ని ఆహ్వానించి ఖచ్చితంగా తదుపరి తన రచనల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా వాటిని సవరించుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే ఆత్మవిమర్శను చేసుకుంటారు. అధిక్షేపం సంఘ సంస్కరణకు ప్రభావవంతమైన ఒక సాధనంగా నిలిచింది. ఏదైనా మనం ఒక పనిని చేపట్టినప్పుడు ఖచ్చితంగా దానికి బాగోగుల గురించి ఎవరైనా చెప్పినప్పుడు, దానిపైన ఎవరైనా సెటైరికల్గా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఆ పనిలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా సవరించుకోవటానికి, సంస్కరణ తెచ్చుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అధిక్షేప కవిత్వం అనేది సంఘ సంస్కరణకు ప్రభావవంతమైన ఒక సాధనంగా నిలిచింది. సామాజిక దురాచారాల నిర్మూలనకు, ప్రజల్లో ఆలోచనాత్మక మార్పుకు ఈ అధిక్షేప కవిత్వం ఒక శక్తివంతమైన సాహిత్య సాధనమని ఈ పాఠ్యభాగం ద్వారా తెలియజేయటం. ఇక పాఠ్యభాగంలోకి వెళ్ళినట్టయితే అధిక్షేపం అంటే అందులో వ్యంగ్యం ఉంటుంది. ఏదైతే మనకు సెటైర్ వేస్తుంటారు కదా, ఆ వ్యంగ్యం ఉంటుంది, వెక్కిరింత కూడా ఉంటుంది, సున్నితమైన హాస్యం ఉంటుంది,
కించిత్ విమర్శ ఉంటుంది, కొంచెం విమర్శ ఉంటుంది. అన్నిటికంటే మించి శరీరంపై ఎక్కడా కనిపించని కొరడా దెబ్బ ఉంటుంది. అంటే ఒక చురుకు వేసినట్టు, ఎవరో కొట్టినట్టు, కొంచెం ఒళ్ళు మండినట్టు అనిపిస్తుంది. అంటే ఎవరైనా మనం ఏదైనా విషయం మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా చేసినప్పుడు కానీ, దానిపైన ఎవరైనా సెటైర్ వేసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? కొంచెం బాధ కలుగుతుంది. కొంచెం అది ఆ సెటైర్ మంచిదైతే ఖచ్చితంగా దాంట్లో మనం కొంచెం నవ్వి వదిలేస్తాం. అన్నిటికంటే మించి ధ్వని దీనికి ప్రాణం వంటిది. దీన్ని సాహిత్యంలో ప్రయోగిస్తే దాని ప్రభావం సమాజంపై బలంగా ఉంటుంది. విమర్శకు గురైన వాళ్ళు కూడా అధిక్షేప కావ్యాలు చదివితే తమకు తెలియకుండానే పక్కున నవ్వుకుంటారు లేదా గిలగిలా కొట్టుకుంటారు. ఈ గుణాలన్నీ కూడా ఉత్తమ అధిక్షేప రచనలకుండే లక్షణాలు. సందర్భాన్ని బట్టి, సంవిధానాన్ని బట్టి వీటిలో ఏదైనా ఒక లక్షణం ఉండకపోనవచ్చు. తెలుగులో ఈ విధమైన అధిక్షేప కవిత్వము తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఈ టైప్లా తెలుగులో ఇంతవరకు రాలేదు, కొంచెం తక్కువే ఉన్నాయి. ఇట్లా రాసే రచనలకు స్వభావత హాస్య ప్రవృత్తి అవసరం. ప్రాచీన కవుల్లో వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుల కవులు అని చెప్పే కొన్ని చాటు పద్యాల్లో ఈ అధిక్షేప గుణాలు ఉన్నాయి. భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు వీళ్ళు చెప్పిన చాటు పద్యాల్లో ఈ అధిక్షేప లక్షణాలు కొన్ని మాత్రం ఉన్నాయి, అంటే కొన్ని సెటైరికల్గా ఉన్నవి. ఆ తర్వాత వేమన పద్యాల్లోనూ, కాసుల పురుషోత్తమ కవి, ఆంధ్రనాయక శతకం వీటిలో అధిక్షేపం పుష్కలంగా కనిపిస్తుంది. అంటే కంప్లీట్గా అధిక్షేపం రిలేటెడ్గా ఉన్నవి వేమన పద్యాలు, కాసుల పురుషోత్తమ కవి రాసిన ఆంధ్రనాయక శతకం. దీంట్లో మళ్ళీ వీళ్ళలో వేమన్న అధిక్షేప మార్గం వేరు. అంటే వేమన సంఘ సంస్కరణకు సంబంధించిన పద్యాలను ఆటవెల్దుల్లో ఈటెలుగా విసిరాడు. సంఘంలోని ఏ పార్శ్వాన్ని వదలలేదు. మానవ మనః ప్రవృత్తుల్లో దోషాల్ని ఎండగట్టాడు. కానీ పురుషోత్తమ కవిది నిందాస్తుతి మార్గం, అది భక్తి మార్గం. నిందాస్తుతి అంటే పైకి తిట్టినట్టుగానే ఉంటుంది కానీ లోపల పొగడడం, దీన్ని నిందాస్తుతి అంటారు. అది భక్తి మార్గం. ఆధునిక యుగంలో కందుకూరి వీరేశలింగం ఈ అధిక్షేపాన్ని సంఘ సంస్కరణ కోసం ఒక ఆయుధంగా వాడుకున్నాడు. ఆయన ప్రహసనాలన్నింటిలోనూ ఇది కనిపిస్తుంది. అంటే కందుకూరి వీరేశలింగం ఎక్కువ ప్రహసనాలను రాశాడు. అంతేకాక సరస్వతీ నారద విలాపం, అభాగ్యోపాఖ్యానం వంటి లఘు కావ్యాల్లోనూ ఆయన చక్కని అధిక్షేపాన్ని ప్రవేశపెట్టినాడు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం మన దేశ సంపదను ఆంగ్లేయులు ఎట్లా దోచుకుంటున్నది తెలియజేస్తూ స్వాతంత్రోద్యమ కాలంలో ఒక పద్యాన్ని రాశాడు. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు పిదుకుచున్నారు మూతులు బిగియగట్టి. అంటే మన భరతమాత ఒక చక్కని పాడియావుతో పోల్చాడు. ఈ చక్కని పాడియావుకి పుట్టిన ఆ లేగదూడలే ఈ హిందువులు. వీరు గొల్లవారు రూపంలో తెల్లవారు వచ్చి వీరు ఆ దూడల మూతులు బిగయగట్టి ఈ పాలను పిదుగుతున్నారు. అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన ఈ భారతఖండంలో హిందువులను వారి ఏవైతే ఉంటాయో వారి హక్కులను ఈ తెల్లవారు గడుసరి గొల్లవారుగా వారి మూతులు బిగియగట్టి వాటిని దోచుకుంటున్నారని ఒక సెటైర్ రూపంలో ఎవరు చిలకమర్తి లక్ష్మీ నరసింహం వాడాడు దీన్ని. తర్వాత ఆంగ్లేయులు దుర్నీతిని మెత్తగా ఎత్తిచూపాడు. ఇక్కడ కవి తాను చెప్పదలుచుకున్న అంశాన్ని సామాజిక వాస్తవికతతో రూపింపజేసుకొని అధిక్షేపాన్ని సాధించినాడు. తుపాకీ గొట్టంతో చేయలేని పని అధిక్షేపం చేయగలుగుతుంది. తుపాకీ కేవలం శరీరాన్ని ఛిద్రం చేస్తే చేయగలుగుతుంది. అధిక్షేపం గుండెకు గురిపెడుతుంది. మనిషిని మానసికంగా మారుస్తుంది. మనిషి తన్ను తాను ఆత్మవిమర్శ చేసుకునేటట్లు కూడా ప్రభావితాన్ని చూపుతుంది. తాను చేసిన తప్పిదాన్ని తానే తెలుసుకొని సిగ్గుపడేటట్లు అధిక్షేపం చేయగలుగుతుంది. సాంఘిక దురాచారాలను, అంధవిశ్వాసాలను, రాజకీయంలోని కల్మషాన్ని,
వంచనను, అవినీతిని, అక్రమాలను, వక్ర మార్గాలను నిశితంగా విమర్శించి మానసిక పరివర్తన కలిగిస్తుంది. అందుకే సంఘ సంస్కరణాభిలాషులు ఎక్కువగా ఈ అధిక్షేప మార్గాన్ని ఎంచుకున్నారు. అంటే రాజకీయంలో కానీ, తర్వాత సాంఘిక దురాచారాలను పారదోలటంలో కానీ, రాజకీయంలో కానీ, అవినీతిలో కానీ, అక్రమాలకు, వక్ర మార్గాలకు కూడా ఇవన్నిటిలో ఎండగట్టడానికి ఈ అధిక్షేప మార్గాన్ని వీరు తర్వాత కాలంలో ఎంచుకున్నారు. ఇక ఆధునిక కవుల్లో చూసినట్టయితే కొందరు ప్రత్యేక అధిక్షేప కావ్యాలు రచించగా, మరికొందరు అడపదడప అధిక్షేప కవితలల్లిన వాళ్ళు ఉన్నారు. ఆధునికులు ఎక్కువగా రాజకీయ, సాంఘిక సమస్యలనే గ్రహించి అధిక్షేప కావ్యాలు రచించారు. వీరిలో చూసినట్టయితే గజ్జెల మల్లారెడ్డి అధిక్షేప కవిగా సుప్రసిద్ధుడయ్యాడు. ఈయన ఎక్కువగా రాజకీయ అంశాలనే స్వీకరించి మహర్షులు అనే ఖండిక కొందరు స్వార్థపరులైన రాజకీయ నాయకుల అవకాశవాద వైఖరిని నిరసించాడు గజ్జెల మల్లారెడ్డి. ఏనాడో ఓట్ల కొరకు ఏమేమో చెప్పామని అడ్డమైన వాడల్లా అదిలిస్తే పడదామా, ఎన్నుకునేటంత వరకు ఇంగితము తగును మీకు, ఏరు దాటినాక తెప్ప ఏమైతే మాకెందుకు, ముఠా ముష్టి యుద్ధంలో మొనదేలిన చిట్టీలం, ప్రజాస్వామ్య గరిడీలో పల్టీలను వేయగలం. కాళోజీ అధిక్షేపానికి పెట్టింది పేరు. ఇక తర్వాత గజ్జెల మల్లారెడ్డి తర్వాత ప్రజాకవి కాళోజీ నారాయణరావు కూడా ఈ అధిక్షేప కావ్యాన్ని తన కవిత్వంలో విస్తృతంగా వాడాడు. కాళోజీ అధిక్షేపానికి పెట్టింది పేరు. అయితే ఆయన నాగొడవ కావ్యంలో ఖండికలు అధిక భాగం అధిక్షేప కవితలే మనకి ఎక్కువ కనిపిస్తాయి. అక్కడక్కడ కరుణ రసాత్మక కవితలు కూడా ఇతని కవిత్వంలో ఉన్నాయి. ఈయన ఎక్కువ రాజకీయాలకు సంబంధించిన వస్తువునే స్వీకరించాడు. వర్తమాన రాజకీయాలకు ఈయన కవితలు అధిక్షేపాత్మక వ్యాఖ్యానంగా ఉంటాయి. సమకాలీన రాజకీయాలలో ప్రతి సంఘటనకు, ప్రతి సమస్యకు ఆయన స్పందించాడు. అంటే ఆనాటి రాజకీయ పరిస్థితులకు ప్రతి సంఘటనను స్పందించి తన కవిత్వంలో పొందుపరిచాడు. ప్రతి సమస్యకు స్పందించాడు. మొహమాటం లేకుండా ఎంతటి వాడినైనా తెగడతాడు. తెగడడం అంటే తిట్టడం. ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని వెలిబుచ్చాడు. అసమర్థ పాలకులపైన తన విమర్శనాస్త్రాలను సంధించాడు. అవినీతిపైన దాడి చేస్తాడు. ఒకచోట పరభాషపై మోజుతో మాతృభాషలో మాట్లాడటం, నామోషిగా భావించే వాళ్ళ గూర్చి కాళోజీ ఘాటుగా విమర్శిస్తాడు. పరుల వేషభాషల్ని గుడ్డిగా అనుకరించడాన్ని ఆంధ్రుడా అనే ఖండికలో కవి ఈ విధంగా ఖండిస్తాడు. తెలుగు బిడ్డడవయ్యు తెలుగు రాదంచును, సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా, దేశ భాషలందు తెలుగు లెస్సయటంచు, తెలుగు బిడ్డ ఎప్పుడు తెలుసుకుందువురా, తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు, సంకోచపడియదవు సంగతేమిటిరా, అన్య భాషలు లేచి ఆంధ్రంబు రాదంటూ, సకిలించు ఆంధ్రుడా చావవెందుకు అంటూ సెటైర్ వేశాడు. ఇందులో కుహన నాగరికుల గురించి కవి సూటిగానే మందలిస్తున్నాడు. అంటే నాగరిక సంప్రదాయాలు ఉన్నట్టు నటిస్తూ, కుహనం అంటే నటించటం. ఈ కవితలో వెక్కిరింత ద్వారా అధిక్షేపము తేబడింది. కాళోజీ స్వాతంత్ర ఉద్యమాల్లోని పాల్గొని జైలుకు వెళ్ళిన నిజాయితీపరుడు, త్యాగమూర్తి కనుక నేటి రాజకీయ నాయకుల కుటిల కుతంత్రాలను చూసి జ్వలించి పోతాడు. ఓట్లు దండుకొని కోట్లకు పడగెత్తిన నాయకుల అవినీతి అక్రమాలను నిశితంగా ఖండిస్తాడు. ఆనాడు స్వాతంత్రోద్యమ కాలంలో త్యాగదనులు కన్నకలలు బూడిద పాలవడాన్ని చూసి అంగలారుస్తారు, ఆగ్రహిస్తాడు. నిత్యం గాంధీ పేరు జపిస్తూ ఘాతుకాలకు ఒడిగట్టే మనుషుల నైత్యాన్ని ఆయన ఇట్లా తెగడుతాడు. రఘుపతి రాఘవ రాజారాం, రామ్ త్రోవకు రానేరాం, పతిత పావన సీతారాం, పతితుల మార్గాన్నే పోతాం, గాంధీ పేర టోపీ పెడతాం, గాంధీ పేర బూడిద పుద్దాం, ఓటులొచ్చి కిటుకునగన్నాం, లోటులన్నీ తీర్చుకున్నాం, ఆనకట్ట మట్టితో పోద్దాం, వాన మీద తప్పును తోద్దాం, హాహాకారాలను విందాం, హాయిగా త్రేనుతూ పందాం. దీంట్లో ఎంత
సెటైరికల్గా ఉందంటే కాళోజీ తన కనుల ముందు జరిగే అక్రమాలను అన్యాయాలను ప్రతిఘటిస్తూ అధిక్షేపాత్మకంగా రచనలు చేస్తుంటాడు. ఈయన కవితల్లో ఎక్కువ భాగము వాస్తవంగా జరిగిన సన్నివేశాలను ఉంటాయి. వెక్కిరింత, ఈసడింపు ఈయన కవిత్వానికి ఉన్న సహజ లక్షణాలు. ఒక్కొక్క చోట సూటిగా ఘాటుగా మందలిస్తాడు. అన్యాయాన్ని చూసి సహించలేడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడు నాకు ఆరాధ్యుడు అన్నది ఆయన వేదాంతం. అంటే మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలను కవిత్వంలో ఎండగట్టడము, అదేవిధంగా ఎవరైతే ఆ విధంగా ప్రతిఘటిస్తారో వారు వారికి ఆరాధ్యంగా వారిని భావిస్తాడని చెప్తున్నాడు. తర్వాత బోయి భీమన్న కాళోజీ వలె భావ కవితా యుగం నుండి నేటి దాకా అవిశ్రాంతంగా రచనలు చేస్తున్న కవి. ఈయనకు సమాజం గురించి, మతం గురించి, కవిత్వం గురించి కొన్ని సొంత అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరికి? బోయి భీమన్నకు. ఈయన రసాద్వైత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు, తన కావ్యాల్లో ప్రతిపాదించాడు. ఒక రకంగా ఈయన్ని తాత్విక కవి అనవచ్చు. అంటే ఏవైతే తన కవిత్వం రాస్తూనే ఒకవైపు తత్వానికి మనిషిని సంస్కరించటానికి తత్వానికి సంబంధించిన అంశాలను పొందుపరిచాడు. సాహిత్యంలో వచ్చిన వస్తువు ఉన్న ఉద్యమాలన్నిటికీ అతీతంగా ఉంటాడు. ఆయన కొన్ని అధిక్షేప కవితలు రచించడమే కాక పిల్లి శతకం పేరుతో ప్రత్యేకంగా ఒక అధిక్షేప శతకమే రచించాడు. పిల్లి శతకం అనేది ఎలాంటి శతకం? ఇది అధిక్షేప శతకం. ఇందులో పిల్లి మకుటంతో రచించిన కంద పద్యాలు ఉన్నాయి. పిల్లి శతకంలో ఉన్న పద్యాలు ఏంటి అంటే కంద పద్యాలు. ముఖ్యంగా లోకం పోకడ, అంటే ఆనాటి లోకం ఉన్న ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, మానవుల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉందనేది ఈ పిల్లి శతకంలో వర్ణించాడు బోయి భీమన్న. ఒకచోట దాంట్లో చూసినట్టయితే ఒక పద్యం మనకిచ్చాడు. ఇక్కడ ఈ శతకంలోని భయపెట్టెడి కుక్కలకే భయపడుదురు దేవుడేని భయపడరు సుమీ నయశాలినైన కావున భయపెట్టుము పెత్తనములు పడయుము పిల్లి. అంటే లోకంలో ఎవరికైనా మంచి మాటలతో హితబోధ చేస్తే ఎవరు వినరు, అంటే మంచి ఎవడికి నచ్చదు. కాబట్టి కానీ భయపెడితేనో బలాన్ని ప్రయోగిస్తేనో తప్పకుండా వింటారు. దాసోహం అంటారు, దండాలు పెడతారు. ఇది లోక ప్రవృత్తి. అట్లాగే అంటే మనం ఎవరైనా బతిమిలాడితే ఎవరు మాట వినరు. కాబట్టి భయపెట్టో బలాన్ని ప్రయోగిస్తే ఖచ్చితంగా విని ఎవరైతే చెప్తారో వారికి దాసోహం అంటారో అని దండాలు పెడతారని తన ఈ పిల్లి శతకంలో అన్నాడు. తర్వాత ఇంకొక పద్యంలో ఈ విధంగా అన్నాడు. హృదయంలో విషమున్నను వదనములో తేనె కార్చవమ్మా ప్రజలభ్యుదయ పరురాలివని నీ పదములు సేవింత్రు బాగుపడదువు పిల్లి. అంటే నేటి సమాజంలో పయోముఖ విషకుంభం వంటి వాళ్ళకే చెల్లుతుంది. ప్రజలు వాళ్ళకే పట్టం కడుతున్నారు. కడుపులో కడివేడు కుళ్ళు పెట్టుకొని పైకి మాత్రము తేనెలూరే మాటలు పలుకుతూ ప్రజల్ని నమ్మించి మోసం చేయటం కొందరికి సులభ విద్యగా మారింది. అలాంటి వాళ్ళే అభ్యుదయవాదులుగా, ప్రగతి కాముకులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళకి పద్యం చెంపపెట్టు లాంటిది. అంటే పైకి మంచివారిగా నటిస్తూ లోపల కుట్రలు చేసేవారికి ఈ పద్యం ఒక చెంపపెట్టుగా నిలుస్తుందని. ఈ భీమన్న పద్యాల్లో వ్యంగ్యం ఉంటుంది, వెక్కిరింతతో కూడిన ధ్వని అనేది ఉంటుంది. తర్వాత పల్లా రామకోటార్య సమాజంలో ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టకుండా వినదగప్ప వెర్రి వెంగళప్ప అనే పేరుతో కొన్ని వందల పద్యాలని శతకం పేరుతో రచించారు. పుస్తకం పేరే తన పద్యాలకు మకుటంగా వాడుకున్నారు. ఈయన సామాజిక సమస్యలన్నింటినీ తడివినాడు. రాజకీయ మత సంబంధమైన వాటిని వదలలేదు. అంటే రాజకీయాలకు సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా తీసుకొని శతకం రాశాడు. మతమౌఢ్యాలకు సంబంధించిన విషయాలను అతను తన శతకంలో నమోదు చేశాడు. మానవ మన ప్రవృత్తుల్ని చిత్రించినాడు. కవి ఒకచోట నవనాగరికుల గురించి ఈ విధంగా అంటున్నాడు. కమల శౌరితోడ గ్రద్ద నెక్కెడు గౌరి ఈషితోడ నెద్దునెక్కననుచు భర్తతోడ నగర భామ స్కూటరు నెక్కె వినదగప్ప వెర్రి వెంగలప్ప.
అంటే కమల శౌరితో గద్దెనెక్కెను. అంటే ఇక్కడ గౌరి ఈశుతోడ ఎద్దునెక్కెను. ఇక్కడ వీరికి సంబంధించి దేవతలు వారి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ గౌరీ ఈశుతోడ ఎద్దునెక్కే అంటే పార్వతీదేవి ఈశ్వరుడి వాహనమైన నందీశ్వరుని పైన కూర్చొని ఏ విధంగా వెళ్తున్నారో అదేవిధంగా బ్రహ్మతోని సరస్వతీదేవి కమల శౌరితోడ అంటే విష్ణుమూర్తి వాహనము గ్రద్ద అంటే గరుత్మంతుడు, లక్ష్మీదేవి విష్ణుమూర్తితో పాటు గ్రద్ద వాహనాన్ని, అదేవిధంగా పార్వతీదేవి శంకరుడి వాహనమైన నందీశ్వరుని పైన ఎక్కి ఏ విధంగా వెళ్తున్నారో వాళ్ళ విధంగా ఈ నేటి సిటీ లైఫ్లో నివసించే నగర భామంట భర్తతోటి స్కూటరుని ఎక్కి వెళ్తుందంట. వినదగప్ప వెర్రి వెంగళప్ప అన్న మాటల్లో చివరి విసురు మనల్ని నవ్వుల్లో ముంచుతుంది. ఈనాటి నవనాగరికత పోకడల్ని కనులకు కట్టిస్తుంది. ఇందులో సున్నితమైన వ్యంగ్యం ఉన్నది, అయితే ఎవరిని నిందించడం లేదు. సమాజ జీవితానికి ఛాయాచిత్రం లాంటిది. ఈ రోజుల్లో చదువుల విలువలు ఎట్లా దినదినం పడిపోతున్నాయో ఒక పద్యంలో వివరిస్తాడు. పంతులయ్య చదువు 13 పంతులయ్య చదువు 10కి 3 గుణములదియే వారి గురువులంతే వీరి శిష్యులంతే విద్య నేడి పాటి వినదగప్ప వెర్రి వెంగళప్ప. అంటే పంతులయ్య చదువు 10కి 3 అంట. అంటే 10 గంటలకు స్కూల్కి వస్తారు, 3 స్కూల్ వదిలి వెళ్ళిపోతారు. గుణములదియే వారి గురువులంతే, వారి గురువులు తరతరాలుగా వాళ్ళు కూడా అదే టైంకి రావడం, అదే టైంకి పోవడం ద్వారా వారి నుంచి అంటే చదువు చెప్పేది తక్కువ. ఆ వచ్చే టైంలో 10 గంటలకు వస్తారు, 3 వెళ్ళిపోతారు. వీరి శిష్యులంతే విద్య నేడి పాటి. వీరి శిష్యులు కూడా అదే టైంకి వచ్చి వాళ్ళు ఏదో చెప్పినప్పుడు ఆ చెప్పినవి చదువుకొని వెళ్తున్నారు. అంటే విద్య విలువ క్రమంగా 3వ వంతుకు దిగజారిపోతుందని కవి ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యా సంస్థల్లో ఉత్తీర్ణతకు కావాల్సింది కనీసం 100లో 3వ వంతేనన్నది మనందరికి తెలిసిందే. అంటే విజ్ఞానం తరతరానికి 3వ వంతుకు పడిపోతుందని దీనిలో ధ్వని. ఇట్లా వ్యంగ్యాత్మకంగా రామకోటార్య చక్కని శతకం రచించారు. ఇక తిలక్ కవితలు చూసినట్టయితే కొన్నింటిలో చక్కని వ్యంగ్యము అధిక్షేపం కూడా కలిసి ఉంటాయి. ఆయన కాస్మోపాలిటన్ అనే ఖండికలో ఈనాటి అత్యాధునిక నాగరికుల చేష్టల్ని వ్యంగ్య వైభవంతో నిరసించాడు. రష్యాలో రివిజనిస్టు వోడకా సిప్ చేసి, చైనాలో రెవల్యూషనిస్టు సప్పర్ భోంచేసి, అమెరికా హాలీవుడ్ తారాపదాల మీద చక్కర కొట్టి, టోక్యోలో గైషా యోషాధరాల టెస్టు చేసి, స్పెయిన్లో రెయిన్లో తడిసి, ఇరాన్లో ఖురాన్ చదివి ఈ రోజునే ఇండియాకి విచ్చేశారు వీరు. కాస్మోపాలిటన్ బోర్ వీరి మారుపేరు. అంటే అంతేకాక ద్వంద్వ ప్రమాణాలతో అవకాశవాదంతో ప్రజల్ని మభ్యపెడుతూ స్వైర విహారం చేసే వారికి ఇది ఒక కొరడా దెబ్బ లాంటిది. ఈయన కవిత్వంలో వ్యంగ్యంతో కూడిన ధ్వని హృదయ కవాటాల్ని తడుతూ ఉంటుంది. ఇక పేర్వారం జగన్నాథం రాసిన వృషభ పురాణం, గరుడ పురాణం వంటి కవితా సంపుటాల్ని వెలువరించి మంచి అధిక్షేప కవిగా ప్రసిద్ధికి ఎక్కినాడు. అవుట్ ఆఫ్ సిలబస్ అనే ఖండికలో లోకంలో ఒక చెడును పరిహరించడానికి మరొకటి దేన్నైనా ప్రవేశపెడితే అది మరో పెద్ద ప్రమాదంగా పరిణమిస్తూ ఉంటుందని అంటారు. ఎలుకల బాధ భరించలేక పిల్లిని పెంచితే లాభమేముంది గనుక, పాడిని కాపాడలేక నెత్తి మీద మరో కొత్త సమస్య. అంటే ఇంట్లో ఎలకలున్నాయని పిల్లిని పెంచుకున్నారు. పిల్లిని పెంచుకుంటే ఈ పిల్లి ఏం చేస్తుందంటే పాలు కాచి అక్కడ పెట్టినప్పుడు ఇది ఎలకల్ని పట్టే బదులు ఇంట్లో ఉన్న
పాలను తాగేస్తూ ఉంది. అంటే మరి మరో కొత్త సమస్య, అంటే ఒక సమస్యను నివారించడానికి ఒక అంశాన్ని ప్రవేశపెడితే అది ఇంకొక కొత్త సమస్యను తెచ్చిపెడితే అది చాలా పెద్ద ప్రమాదంగా ఉంది. అంటే సమాజం సంక్షేమం కోసం కొన్ని కట్టుబాట్ల కోసం ప్రభుత్వం కూడా ఏదైనా చట్టం చేస్తే దానికి తూట్లు పొడిచే అదే చట్టాన్ని తమ స్వప్రయోజనాల కోసం వాడుకునే గనులు కూడా ఉంటారు. అంటే మన సంక్షేమం కోసం పెట్టిన ఏదైనా అంశం ఉంటే దానిని దుర్వినియోగం చేసేవాళ్ళు కూడా ఈ సొసైటీలో ఉంటారు. నేటి రాజకీయాలు ప్రతి చట్టాన్ని అపహాస్యం చేస్తూ తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ వైఖరి ప్రజా సంక్షేమానికి సవాలుగా తయారైంది. దీన్నే ధ్వనిమయంగా ఈ కవితలో చెప్పడం జరిగింది. మరొక చోట బొంబాయి తమాషా అనే కవితలో కవి ఈనాటి రాజకీయం ఎంతటి దురవస్థలో ఉన్నదో ఈ ఖండిక కనులకు కట్టినట్లు చిత్రిస్తుంది. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనిషి కూడా కాదు, దేశమంటే నీవు కాదు, నేను కాదు, దేశమంటే మన నెత్తి మీద నేతలు, ఏ దేశమేగినా ఎందెందు వెతికినా లేరురా ఇటువంటి నేతలింకెందు, అయోధ్య మధురామాయ అందర్సే దేకో మన ఆల్ ఇండియా అని అన్నారు. దేశ రాజకీయ చిత్రపటం వికారంగా తయారైందని ఇందులో అంతరార్థం. ఈ కవితలో గురజాడ రాయప్రోలుల గేయపాదాలతో పాటు పుణ్యక్షేత్రాలను తెలిపే సంస్కృత శ్లోకపాదం కూడా ఇమిడి ఉంది. చక్కని వ్యంగ్యాన్ని సృష్టిస్తుంది. అంటే గురజాడ రాసిన ఏ దేశమేగినా ఎందుకాలీడినా, గురజాడ రాసిన దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అనే దానికి అనుగుణంగా దీన్ని దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనిషి కూడా కాదన్నాడు. దేశమంటే నీవు కాదు, నేను కాదు, దేశమంటే మన నెత్తి మీద నేతలు, ఏ దేశమేగినా ఎందుకాలీడినా లేరురా. ఇప్పుడు ఒరిజినల్ టెక్స్ట్ ఏంది? ఏ దేశమేగినా ఎందుకాలీడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అని ఉంటే దాన్ని ఏ దేశమేగినా ఎందెందు వెతికినా లేరురా ఇటువంటి నేతలింకెందు, అయోధ్య మధురామాయ అందర్సే దేఖో మన ఆల్ ఇండియా అని సెటైర్ విసిరారు. దీంట్లో పుణ్యక్షేత్రాన్ని తెలిపి సంస్కృత శ్లోకపాదాన్ని కూడా ఇమిడి ఉంది. చక్కని వ్యంగ్యాన్ని ఇది సృష్టిస్తుంది. వీళ్ళే కాక మహాకవి దాశరథి కూడా తన దాశరథి శతకంలోనూ ఉత్తమ శ్రేణికి చెందిన అధిక్షేప రచనలను చేశాడు. తర్వాత కూరెళ్ళ విఠలాచార్య, మనకి కూరెళ్ళ విఠలాచార్య శతకం కూడా ఉన్నది మనకి దీంట్లో శతక పద్యాల్లో. అతను కూరెళ్ళ విఠలాచార్య తన విఠలేశ్వర శతకంలో సామాజిక సందర్భాన్ని ఎంచుకొని అధిక్షేపాత్మకంగా పద్యాలను రచించాడు. ఇంకా మరికొందరి కావ్యాల్లోనూ మనకు అధిక్షేప కవితలు కనిపిస్తుంటాయి. అయితే తెలుగులో ఈ అధిక్షేప కావ్య మార్గం ఒక ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా బలంగా ఎదగవలసిన అవసరము ఉన్నది. ఇక్కడ చూడండి, మనకు శివుడు ఇక్కడ దేవతలకు సంబంధించిన ఒక పటం ఇచ్చిండు. గరుడ వాహనం మీద ఒకరు పోతున్నారు, ఒక దేవతల జంట. ఈ ఈశ్వరుడు వీరు నంది పైన వెళ్తున్నారు. అదేవిధంగా ఆధునిక మహిళ స్కూటర్ పైన వెళ్తుందని వ్యంగ్యాత్మక చిత్రం ఇది ఈ పాఠ్యభాగానికి సంబంధించిన సమాచారం. ఇప్పుడు ఈ పాఠ్యభాగంలో ఉన్న నోట్స్ చూద్దాము. దీంట్లో 2 వ్యాసరూప ప్రశ్నలు ఇచ్చారు. సంగ్రహ రూప ప్రశ్నలు ఒక 4 ఉన్నాయి. ఏకవాక్య సమాధాన ప్రశ్నలు ఒక 6 ఉన్నాయి. వీటికి సంబంధించిన నోట్స్ను ఇప్పుడు చూద్దాము. ఇక్కడ పిక్చర్ తీసేద్దాం. వ్యాసరూప ప్రశ్నలు. అధిక్షేప కవిత్వ లక్షణాలు, సామాజిక ప్రాధాన్యాన్ని వివరించమన్నాడు. అధిక్షేపం అంటే వ్యంగ్యం, వెక్కిరింత. ఇందులో సున్నితమైన హాస్యం ఉంటుంది. అంతర్లీనంగా విమర్శ ఉండే కవిత్వం అధిక్షేప కవిత్వం. మరి అధిక్షేప కవిత్వ లక్షణాలు ఏమున్నాయంటే, ఇది పాఠకుడికి నవ్వు పుట్టించిన అతని లోపల గుండెను తాకి ఆత్మ విమర్శకు దారితీసే శక్తిని కలిగి ఉంటుంది. అన్నింటికి మించి శరీరంపై ఎక్కడా కనిపించని కొరడా దెబ్బ ఉంటుంది. ధ్వని లేదా వ్యంగ్యం అధిక్షేపానికి ప్రాణం వంటిది. అధిక్షేపాన్ని సాహిత్యంలో ప్రయోగిస్తే దాని ప్రభావం సమాజంపై బలంగా ఉంటుంది. విమర్శకు గురైన వాళ్ళు కూడా అధిక్షేప కవిత్వం చదివితే తమకు తెలియకుండానే పక్కున నవ్వుకుంటారు. విమర్శకు లేదా వ్యంగ్యానికి గురైన వారు గిలగిలా కొట్టుకుంటారు. మానవ ప్రవృత్తుల్లోని దోషాలను ఎండగడుతుంది.
అధిక్షేపం సంఘ సంస్కరణకు ప్రభావవంతమైన సాధనంగా నిలుస్తుంది. సామాజిక రాజకీయ అంశాలు అధిక్షేప కవిత్వంలోని బాగా పేలుతాయి. సామాజిక ప్రాధాన్యం. ఇవి సామాజిక చైతన్యానికి పదునైన ఆయుధాలు. సమాజంలోని కుళ్ళును, వ్యవస్థల్లోని లోపాలను ఎత్తి చూపుతుంది. సంఘ సంస్కరణ దిశగా ఆలోచింపజేస్తుంది. సమాజంలో వేళ్ళూనుకున్న మూఢనమ్మకాలు, అన్యాయాలు, అవినీతిని మరియు మోసాలను తీవ్రంగా విమర్శిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను, వ్యక్తులలోని ధ్వని నీతిని ఎండగట్టడంలో అధిక్షేప కవిత్వానికి అందెవేసిన చేయి. డబ్బు, అధికారం కోసం మనుషులు దిగజారే తీరును వ్యంగ్యంగా చెప్పడం ద్వారా నైతిక విలువలను గుర్తు చేస్తుంది. సమాజంలో మానవత్వ ప్రాధాన్యాన్ని నొక్కి చెప్తుంది. సమాజంలోని రోగాలకు అధిక్షేప కవిత్వం శస్త్రచికిత్స లాంటిది. రెండవ ప్రశ్న, పేర్వారం జగన్నాథం అధిక్షేప కవిత్వాన్ని వివరించిన తీరును తెలపమన్నాడు. ఆచార్య పేర్వారం జగన్నాథం గారు అధిక్షేప కవిత్వాన్ని గురించి సోదాహరణంగా వివరించారు. అధిక్షేప కవిత్వం ప్రభావం సమాజంపై బలంగా ఉంటుందని అన్నారు. ప్రాచీన సాహిత్యం నుండి నేటి ఆధునిక కాల కవిత్వం వరకు దీనిని శక్తివంతంగా ఉపయోగించిన కవులున్నారని తెలిపారు. ఆధునిక యుగంలో కందుకూరి వీరేశలింగం అధిక్షేపాన్ని సంఘ సంస్కరణ కోసం ఒక ఆయుధంగా వాడుకున్నాడు. స్వాతంత్రోద్యమ కాలంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం మన దేశ సంపదను ఆంగ్లేయులు ఎట్లా దోచుకున్నారో ఒక పద్యం ద్వారా ఎత్తి చూపారు. ఆంగ్లేయుల దుర్నీతిని శుతిమెత్తగా సామాజిక వాస్తవికతతో కలిపి అధిక్షేపాన్ని సాధించాడు. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు పిదుకుచున్నారు మూతులు బిగియగట్టి. అంటే గొల్లవారు లేగదూడల మూతుల్ని కట్టేసి ఆవు పాలను పితికినట్లుగా ఈ తెల్లవారు ఈ భారతదేశ సంపదను పీల్చి పిప్పి చేస్తున్నారని చిలకమర్తి వారు అన్నారు. ఆధునిక కవుల్లో ఎక్కువ మంది రాజకీయ, సాంఘిక సమస్యలను గ్రహించి అధిక్షేప కావ్యాలుగా రచించారు. వారిలో గజ్జెల మల్లారెడ్డి అధిక్షేప కవిగా సుప్రసిద్ధుడు. మహర్షులు అనే కవితా ఖండికలో కొందరు స్వార్థపరులైన రాజకీయ నాయకుల ఆ అవకాశవాద వైఖరిని ఎండగట్టాడు. ఏనాడో ఓట్ల కొరకు ఏమేమో చెప్పామని అడ్డమైన వాడల్లా అదిలిస్తే పడతామా, ఎన్నుకునేటంత వరకు ఇంగితమ్ము తగును మీకు, ఏరు దాటి నాక తెప్ప ఏమైతే మాకెందుకు అని అన్నారు. కాళోజీ అధిక్షేపానికి పెట్టింది పేరు. ఆయన నా గొడవ కావ్యంలో సింహభాగం అధిక్షేప కవితలు ఉన్నాయి. వర్తమాన రాజకీయాలకు ఈయన కవితలు అధిక్షేపాత్మక వ్యాఖ్యానంగా ఉంటాయి. గాంధీ గారు చెప్పుకుంటూ చెడ్డ పనులు చేసేవారి గాంధీ గారు పేరు చెప్పుకుంటూ చెడ్డ పనులు చేసేవారి చేష్టలను ఇలా తెగిడాడు. రఘుపతి రాఘవ రాజారాం త్రోవకు రానేరాం, పతిత పావన సీతారాం పతితుల మార్గాన్నే పోతాం, గాంధీ పేర టోపీ పెడతాం, గాంధీ పేర బూడిద పోద్దాం. పల్లా రామకోటార్య సమాజంలో ఏ చిన్న అంశాన్ని వదలకుండా వినదగప్ప వెర్రి వెంగళప్ప అనే పేరుతో కొన్ని వందల పద్యాల్ని రాశారు. ఆయన పద్యాలలో వ్యంగ్యం, హాస్యం గిలిగింతలు పెడతాయి. నవనాగరికుల గురించి ఆయన రాసిన ఒక పద్యంలో దేవతల వాహనాలను స్కూటరును కలిపి నవ్విస్తాడు. కమల శౌరి తోడ గ్రద్దనెక్కెను, గౌరీ ఈషు తోడ నెద్దునెక్కెను అనుచు భర్త తోడ నగరభామ స్కూటరునెక్కే వినదగప్ప వెర్రి వెంగళప్ప. ఆధునిక నగర జీవితానికి ఛాయాచిత్రం లాంటిది ఈ పద్యం. ఇంకా తెలుగు సాహిత్యంలో బోయి భీమన్న రాసిన పిల్లి శతకము, తిలక్ రచించిన కాస్మాపాలిటన్ అనే కవితా ఖండిక, పేర్వారం జగన్నాథం రచించిన అవుట్ ఆఫ్ సిలబస్, బొంబాయి తమాషా, దాశరథి రచించిన శతకంలోని అధిక్షేపాన్ని గమనించవచ్చు. అధిక్షేపం తుపాకీ గుండు కంటే వేగంగా గుండెల మీద గురిపెడుతుంది. మనిషిలోని మానసిక పరివర్తనను తోడ్పడుతుందని జగన్నాథం అన్నారు. పేర్వారం జగన్నాథం రచించిన వృషభ పురాణం, గరుడ పురాణం వంటివి కూడా కవితా సంపుటాల్లో అధిక్షేప కవితలు ఉన్నాయని, ఒక చెడును పరిహరించడానికి మరొకదాన్ని ప్రవేశపెడితే అది మరో పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని అవుట్ ఆఫ్ సిలబస్ కవితలో ఇలా అంటాడు. ఎలుకల బాధ భరించలేక
పిల్లిని పెంచితే లాభమేముంది గనుక, పాడిని కాపాడలేక నెత్తి మీద మరో కొత్త సమస్య. ఇలా అధిక్షేప కవిత్వం ద్వారా సాంఘిక దురాచారాలను, మూఢనమ్మకాలను, రాజకీయాలలోని మురికిని, అవినీతిని, అక్రమాలను నిశితంగా విమర్శించవచ్చు అనే అంశాలు దీంట్లో ఉన్నాయి. ఇక తర్వాత సంగ్రహరూప ప్రశ్నలు. సంగ్రహరూప ప్రశ్నలు అంటే ఇవి వెరీ షార్ట్ ఆన్సర్ కంటే కొంచెం 2 మార్క్స్ ఇవి. పేర్వారం జగన్నాథం రాసిన విమర్శ గ్రంథాలు ఏవి? ఆచార్య పేర్వారం జగన్నాథం గారు ఆధునిక తెలుగు సాహిత్య రంగంలో ప్రముఖ కవి, విమర్శకుడు, విద్యావేత్త. వారు మంచి పరిశోధకులు కూడా. ఆయన అనేక రచనలు వెలువరించారు. వాటిలో విమర్శ గ్రంథాలు ఏంటి అంటే సాహిత్యావలోకనం, సాహితీ వసంతం, పేర్వారం పీఠికలు, యయాతి చరిత్ర, సాహితీ సౌరభం. సా లెటర్తో 3 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి ఈజీగా. సాహిత్యావలోకనం, సాహితీ వసంతం, సాహితీ సౌరభం. నెక్స్ట్ పేర్వారం పీఠికలు, యయాతి చరిత్ర. ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సాకు దీర్ఘం లెటర్తో 3 ఉన్నాయి. సాహిత్యావలోకనం, సాహితీ వసంతం, సాహితీ సౌరభం. రచయిత పేరుతో ఒకటి ఉంది, పేర్వారం పీఠికలు. రెండోది యయాతి చరిత్ర. ఇట్లా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అధిక్షేప కవిత్వం అంటే ఏమిటి రాయమన్నాడు. అధిక్షేపం అనగా వ్యంగ్యం, వెక్కిరింత, సున్నితమైన హాస్యం, అంతర్లీన విమర్శల సమ్మేళనం. దీంట్లో వ్యంగ్యం ఉంటుంది. అధిక్షేప కవిత్వంలో ముఖ్యంగా వెక్కిరింతతో పాటు సున్నితమైన హాస్యం ఉంటుంది. అన్నిటికన్నా మించి శరీరంపై ఎక్కడా కనిపించని కొరడా దెబ్బ ఉంటుంది. ధ్వని దీనికి ప్రాణం వంటిది. అధిక్షేప కవిత్వ ప్రభావం సమాజంపై బలంగా ఉంటుంది. అధిక్షేప కవిత్వాన్ని చదివితే తమకు తెలియకుండానే ఫక్కున నవ్వుకుంటారు లేదా గిలగిలా కొట్టుకుంటారు. అధిక్షేప కవిత్వంలో హాస్యం గురించి రాయండి అన్నాడు. పల్ల రామకోటార్య రచించిన వినదగప్ప వెర్రి వెంగళప్ప అనే శతకంలో సామాజిక సమస్యలను హాస్యంతో కలిపి వ్యంగ్యంగా చెప్పారు. మానవ మనఃస్థితిని వెల్లడించారు. ఆధునిక నగర జీవుల గురించి రాసిన ఈ పద్యం చదవగానే మనకు నవ్వు వస్తుంది. కమల శౌరితోడ గ్రద్దనెక్కెను అంటే విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి గ్రద్దనెక్కి వెళ్తుంది. గౌరీ ఈశుతోడ ఎద్దునెక్కు అంటే పార్వతీదేవి ఈశ్వరుడి వాహనమైన నందిపైన వెళ్తున్నారు. అదేవిధంగా దేవతలు ఎట్లయితే తమ వాహనాలపైన వెళ్తున్నారో భర్తతోడ నగరభామ స్కూటరునెక్కే అంటే భర్తలు ఇప్పుడు వెహికల్స్, దేవతలే కాదు వెహికల్స్ వాడటం, మన సాధారణ మనుషులు కూడా వాళ్ళ వాహనాలు వాడుతున్నారు. భర్త స్కూటర్ పైన ఆ విధంగా అంటే లక్ష్మీదేవి తర్వాత పార్వతీదేవి తమ భర్తల చేత తమ భర్తల వెంట ఎలా వాహనాలు ఎక్కి వెళ్తున్నారో ఆధునిక కాలంలో నగర భామ కూడా భర్త వాహనాన్ని ఎక్కి వెళ్తుంది. వినదగప్ప వెర్రి వెంగళప్ప అన్నాడు. ఇందులో కవి ఆధునిక కాలంలో మార్పులకు, పురాణ సంఘటనలతో పోలుస్తూ అద్భుతమైన వ్యంగ్యాన్ని, హాస్యాన్ని పండించాడు. విష్ణు వాహనం గరుత్మంతుడు, శివుని వాహనం నంది. వాటి మీద తమ సతీమణులు లక్ష్మీదేవి పార్వతులతో కలిసి వెళ్ళినట్లు స్కూటర్ మీద నగరభామ తన భర్తతో వెళ్తుందని కవి వ్యంగ్యంగా అన్నాడు. పూర్వం వాహనాలు ప్రకృతిలో మమేకమై ఉండేవి, కానీ నేడు యంత్రమయమయ్యాయి. అంటే వెనకటి రోజుల్లో పూర్వం మనం ప్రకృతిలో ఉన్న జంతువులను వాహనాలుగా వాడారు. ఇక్కడ విష్ణుమూర్తి గరుత్మంతుణ్ణి అంటే ఇది ఎలాంటి డీజిల్, పెట్రోల్ లాంటివి లేకుండా, అదేవిధంగా నందీశ్వరుడు వాహనంగా శివుడు వాడాడు. ఇవి ప్రకృతిలో ఉన్నవి, కానీ నేడు యంత్రమయం. ఒకవేళ నేడు దేవతలు సైతం స్కూటర్లు ఎక్కాల్సి వస్తుందేమని కవి చమత్కరించాడు. తెలుగు సాహిత్యంలో అధిక్షేప కవిత్వం ప్రత్యేకత ఏమిటి? తెలుగులో అధిక్షేప కవిత్వం సంఘ సంస్కరణకు ప్రభావవంతమైన సాధనంగా నిలిచింది. మానవ ప్రవృత్తుల్లోని దోషాలను ఎత్తి చూపుతుంది. తెలుగులో అధిక్షేప కవిత్వం గుండెకు గురిపెట్టింది. మనిషి తనని తాను ఆత్మవిమర్శ చేసుకునేటట్లు ప్రభావితం చూపుతుంది. వక్ర మార్గాలను నిశితంగా విమర్శించి మానసిక పరివర్తనను కలిగిస్తుంది. సున్నితమైన హాస్యం, వెక్కిరింపు ధ్వనితో పాఠకుల గుండెల్లో చేరింది. తెలుగు అధిక్షేప కవిత్వంలో రాజకీయ, సాంఘిక సమస్యల చిత్రణ ఎక్కువ. ఆధునిక కాలంలో అధిక్షేప శతకాలు కూడా వచ్చాయి. ఇక మనకి 1 వర్డ్ ఆన్సర్స్, ఏకవాక్య సమాధాన ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. దీంట్లో చూసినట్టయితే
తెలుగులో అధిక్షేప కవిత్వం ఏ గ్రంథం నుంచి స్వీకరించబడింది? ఇక్కడ గ్రంథం పేరు మాత్రమే గుర్తుపెట్టుకోండి. సాహితీ సౌరభం. ఇక్కడ ఏ అనే ప్రదేశంలో ఆ సాహితీ సౌరభం అనే దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక నిమిషం. ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే ఇక్కడ చూసినట్టయితే తెలుగులో అధిక్షేప కవిత్వం ఏ గ్రంథం నుంచి స్వీకరించబడిందని సాహితీ సౌరభం. పేర్వారం జగన్నాథం జన్మస్థలం ఏది? వరంగల్ జిల్లా రఘునాథపల్లి కిలాషాపురం వీరి జన్మస్థలం. తర్వాత అధిక్షేప కవిత్వం రాసిన ప్రాచీన కవులు ఎవరు? వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణ కవులు. భరతఖండంబు చక్కని పాడియావు అని అన్నది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. బోయి భీమన్న రాసిన అధిక్షేప శతకం పిల్లి శతకం. బోయి భీమన్న పిల్లి శతకం ఇట్లా గుర్తుపెట్టుకోండి. నా గొడవ పేరుతో అధిక్షేప కవితలు రాసింది కాళోజీ నారాయణరావు. ఇది ఈ పాఠ్యభాగానికి సంబంధించిన నోట్సు. ఇక్కడ తెలుగులో అధిక్షేప కవిత్వం ఆచార్య పేర్వారం జగన్నాథం రాసిన పూర్తి పాఠ్యాంశానికి సంబంధించిన ఈ సమాచారము. దీంట్లో మనకు ఒక వ్యాసరూప ప్రశ్నలు 5 మార్కుల క్వశ్చన్లు ఒక 2 ఉన్నాయి. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 4 ఉన్నాయి. అదేవిధంగా ఒక 6 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఎక్కడ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా తర్వాత దీంతో గద్య విభాగంలో మొత్తము 3 పాఠాలు అయిపోయాయి 8వ పాఠంతో. తర్వాత వీడియోలో గ్రామ దేవతలు ఆచార వ్యవహారాలు అనే పాఠ్యభాగం డాక్టర్ మేకల ఇందిరాదేవి రచించిన పాఠ్యభాగం ఉంది. తర్వాత వీడియోలో మనం వాటికి సంబంధించిన అంశాలని చూసుకుందాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.